నమస్తే అండి, నేను రజాక్. హరిహర వీరమల్లు నుంచి ఎట్టకేలకైతే ఒక అప్డేట్ అయితే ఇచ్చినారు. సో ఒక శుభ పరిణామం. పవన్ కళ్యాణ్ గారి సినిమాల కోసం గత కొన్నేళ్ళకి ఎదురు చూస్తున్నటువంటి ఫ్యాన్స్ యొక్క ఆకలి తీర్చున్నటువంటి పరిస్థితి. సో ఈరోజు వ్యాలంటైన్స్ డే సందర్భంగా ఒక పోస్టర్ అయితే రిలీజ్ చేస్తున్నారన్నమాట. సో ఆ పోస్టర్లో ఏంటంటే మనం క్లియర్గా చూస్తే కనుక పవన్ కళ్యాణ్ గారు, నిధి అగర్వాల్ అయితే ఉంది. పోస్టర్ అయితే సూపర్ ఉందన్నమాట. సో ఇది వచ్చేసి 2 పార్ట్స్గా వస్తున్న విషయం తెలిసిందే. ఫస్ట్ వచ్చేసి స్వాడ్, సెకండ్ వచ్చేసి స్పిరిట్ అనమాట. ముందుగా మనం ఇక్కడ గమనించాల్సిన విషయం ఏంటంటే ఈ సాంగ్ని ఈ రోజు రిలీజ్ చేస్తారు అనుకున్నారు. అక్కడ డేటు తప్పే వేయలేదు, కరెక్ట్గానే వేసినారు. వాళ్ళు అప్డేట్ ఇచ్చింది వచ్చేసి 14వ తారీఖు ఫిబ్రవరి 2025. కానీ ఈ సాంగ్ రిలీజ్ చేసేది 24వ తారీఖు ఫిబ్రవరి మధ్యాహ్నం 3 గంటల టైంలో. అర్థమైందా? ఈరోజు ఫిబ్రవరి 14, ఈరోజు ఫిబ్రవరి 14. సో సినిమాకి సంబంధించి వ్యాలంటైన్స్ డే సందర్భంగా ఒక అప్డేట్ ఇచ్చినారు. కానీ ఈ పాట రిలీజ్ అవబోతుంది ఫిబ్రవరి 24 మధ్యాహ్నం 3 గంటల టైంలో. సో ఆ మూవీ సెకండ్ సింగిల్, రెండవ పాట. సో కొల్లగొట్టిందిరో అనే ఆ పాట అయితే రాబోతున్నట్టు తెలుస్తోంది. సో ఇటు వచ్చేసి స్టీల్ యువర్ హార్ట్ అంట, ప్రతి ఒక్కరి మనసుని లాగేసుకుంటుంది అనమాట ఈ పాట. సో దీనికి వచ్చేసి ఎంఎం కీరవాణి గారు ఇవ్వడం అయితే జరిగింది మ్యూజిక్స్. మొత్తానికైతే సినిమా నుంచి అప్డేట్ అయితే వచ్చిందండి. ఈ సినిమా అప్డేట్ దీనికంటే కూడా ఓజీ నుంచి ఏమైనా వచ్చిందని చెప్పేసి ఎక్స్పెక్టేషన్స్తో ఉన్నారు. ఏమీ లేదు, నాకైతే ఏం కనిపించలేదు ఓజీ మూవీకి సంబంధించి. హరిహర వీరమల్లు టీం ఇప్పుడే అది పోస్ట్ చేయడం కూడా జరిగిందనమాట. ఇప్పుడు ప్రస్తుతానికి హరిహర వీరమల్లు #, కూడా ట్విట్టర్లో ట్రెండ్ అవుతుంది. అదేంటో మరి పవన్ కళ్యాణ్ గారి సినిమాకి సంబంధించి ఒక చిన్న అప్డేట్ వస్తే చాలు ట్విట్టర్ షేక్ అవుతూ ఉంటుంది. నిజం చెప్తున్నా, ట్విట్టర్ షేక్ అవుతూ ఉంటుంది, ఇండియా వైడ్ షేక్ అవుతుంది. అంటే #, హరిహర వీరమల్లు ఇప్పుడు ట్రెండింగ్ టాపిక్ అనమాట, ఒక సెన్సేషనల్ ట్రెండ్ అనమాట. అంటే పవన్ కళ్యాణ్ గారి ఫ్యాన్స్ ఎంత ఫాస్ట్గా ఉంటారంటే ఒక పాట వచ్చిందని చెప్పేసి ముందు అప్డేట్ కూడా లేదు. నిన్నో మొన్నో అంతకు మొన్నో లేదంటే ఒక 2 వారాల క్రితం ఒక చిన్న అప్డేట్ ఉన్నా సరే ఈ పాట ఈరోజు వస్తుందని చెప్పేసి ఉంటే ఆ బజ్ నెక్స్ట్ లెవెల్ ఉంటుంది. అలాంటిది ఇప్పటికిప్పుడు ఒక సాంగ్ రాబోతుందని చెప్పేసి పోస్టర్ రిలీజ్ చేస్తే #, హరిహర వీరమల్లు సెన్సేషన్ అనమాట. మామూలు సెన్సేషన్ కాదు, ట్విట్టర్లో మోత మోగిస్తుంది. మరో పక్క చూసుకుంటే కూడా ఈ గెటప్ పవన్ కళ్యాణ్ గారితో మనం ఇంతకుముందే చూసినాము, బట్ అదే గెటప్ అనమాట. మరి అదేంటో ఆ బ్లాక్ డ్రెస్ పైన ఉండేటటువంటి రెడ్ కలర్ అదొకటి. సో ఈ సినిమా మొత్తం నాకు తెలిసి ఈ ఒక్క కాస్ట్యూమ్నే వాడినట్టున్నారు, ఇంకా కాస్ట్యూమ్స్ లేవనుకుంటా. ఎందుకంటే ఇంకో పోస్టర్ కూడా వాళ్ళు బయటకు రిలీజ్ చేయట్లేదు. నేను ఏమో మరి మనకి ఏదేమైనప్పటికీ కూడా ఈ హరిహర వీరమల్లు పక్కన పెడితే ఓజీ అనమాట, ఓజాస్ గంభీరా. సో ఆ సినిమా కోసం ఈగర్గా వెయిటింగ్ అనమాట. సో ఇది వచ్చేసి పీరియాడిక్ డ్రామా. దీన్ని ఇప్పుడు ఒక డైరెక్టర్ మానేట్టున్నాడు, డైరెక్టర్ క్రిష్ వెళ్ళిపోతే ఇప్పుడు వేరొక డైరెక్టర్ దీన్ని డైరెక్ట్ చేస్తున్నారు హరిహర వీరమల్లు సినిమాకి సంబంధించి. ఏఎం రత్నం గారు అయితే ఒక భారీ స్థాయిలో ఈ సినిమాని ప్రొడ్యూస్ చేయడం జరుగుతుంది. అసలు గ్రాండియర్ విజువల్స్ ఉండబోతున్నాయి. అయితే ఈ సినిమాను వచ్చేసి మార్చి 28వ తారీఖున ప్రపంచవ్యాప్తంగా అన్ని భాషల్లో రిలీజ్ చేయబోతున్నారు అన్నమాట. సో మళ్ళీ గుర్తుపెట్టుకుని తెలుగు, హిందీ, తమిళ్, కన్నడ, మలయాళం అన్ని, తెలుగు, హిందీ, తమిళ్, కన్నడ, మలయాళం. మరి ఇంగ్లీష్ లేదనుకుంటా. సో ఇంగ్లీష్ అయితే కాదు, మామూలుగా లేదు. ఈ సినిమా వచ్చేసి మార్చి 2025 మార్చి 28 రిలీజ్ కాబోతుంది. 28వ తారీఖు మార్చి 2025 ఇది రిలీజ్ కాబోతుంది. ఈ సినిమాకి సంబంధించినటువంటి రెండవ సాంగ్ వచ్చేసి ఫిబ్రవరి 24 మధ్యాహ్నం 3 గంటలకైతే రిలీజ్ చేస్తున్నారు.